ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామభక్తి పరాయణుడైన హనుమ నిర్మలమైన భక్తి తత్వానికి ప్రతీక. నిష్కల్మషమైన భక్తికి ఆయన ప్రతిరూపం. పిలిస్తే పలికే దైవం, భక్తులను కాపాడే కరుణామూర్తి. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆ భక్తాగ్రేసరుడికి యావత్ భారతదేశంలో ఊరూరా వాడవాడలా ఎన్నో ఆలయాలున్నాయి. అలాంటి సుప్రసిద్ధమైన దివ్యధామాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రంలోని బీచుపల్లిలో కొలువైన హనుమాన ఆలయం భాసిల్లుతోంది. వ్యాసరాయ ప్రతిష్ఠితమైన ఈ దివ్యమూర్తిని దర్శించుకుని తరించేందుకు భక్తులు నిరంతరాయంగా ఈ ఆలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు జాతీయ రహదారిపై బీచుపల్లిలో కొలువుదీరిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. ఆంజనేయుడు దాసభక్తికి ప్రతిరూపం. రామభద్రుడి కరుణకి నిలువెత్తు నిదర్శనమైన కొలిచిన భక్తులకు కొంగు బంగారం. పిలిచినదే తడువుగా పలికే దైవం. అనంతమైన ధైర్యాన్ని కలిగించే దైవం ఆంజనేయుడు. ఆయన ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే భక్తులపై అపారమైన కరుణను కురిపిస్తాడు. బీచుపల్లిలో వ్యాసరాయ ప్రతిష్ఠితమై ప్రసన్న రూపంతో భక్తులపై అనుగ్రహ వృష్టిని కురిపిస్తున్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని తరిద్దాం. భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. మనస్సంకల్ప సిద్ధి కలిగిన దైవం ఆంజనేయుడు. వాయువుతో సమానమైన వేగం కలిగినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుడు, సమర్థత కలిగినవాడు, వానర సైన్యంలో ప్రముఖ వీరుడు అయిన ఆంజనేయస్వామిని కొలిస్తే, ఆయనను శరణు వేడితే కలుగని సంపదలంటూ అస్సలు ఈ పుడమిలోనే లేవు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయుడు చిరంజీవి. కలియుగంలో భక్తుల పాలిట ఆయన కోరిన వరాలను అనుగ్రహించే కల్పవృక్షం. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి 163 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జాతీయ రహదారిపై ఉంది. పావన కృష్ణా తీరంలో బీచుపల్లి గ్రామంలో కొలువు తీరిన ఈ ఆంజనేయుడు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ తనను సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం. విజయనగర సామ్రాజ్యాధినేత అయిన శ్రీకృష్ణదేవరాయలకి గురువైన వ్యాసరాయలు ఈ దివ్యక్షేత్రంలో 400 సంవత్సరాల క్రితం ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వ్యాసరాయల వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కృష్ణానదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్న సమయంలో ఆంజనేయస్వామి ఆయనకు నదీ జలాల్లో సాక్షాత్కరించారు. అప్పుడు నదీ జలాల్లో ఉన్న రాతిపై వ్యాసరాయల వారి దృష్టి పడింది. వెంటనే స్వామి వ్యాసరాయలకి సాక్షాత్కరించారు. ఆ శిల నుంచి తాను హనుమంతుడినని, తనని తీసుకెళ్లి ఒడ్డున ప్రతిష్ఠించమని స్పష్టమైన ఆదేశం వినిపించింది. మన వ్యాస మహర్షి ఇలా చేస్తూ ఇక్కడికి వచ్చాడు. ఆయన వెంట వచ్చినటువంటి సిబ్బంది శిష్యుల వారు అక్కడికి పోయి ఆ గురువు యొక్క బట్టలు ఆ బండరాయి పైన ఉతుకుతున్నాడు. అప్పుడు ఆ బండరాయి పలికిదట, బాబు నా మీద బట్టలు ఉతుకుతున్నావు, నేను ఆంజనేయ స్వామిని, నన్ను ఎక్కడైనా తీసుకుపోయి ప్రతిష్ఠించండి అని చెప్పి ఆ అబ్బాయికి వినపడింది. వినపడితే ఆ అబ్బాయి భయపడి హుటాహుటిన అంటే ఎంత తొందరగా పోయి ఆ గురువు తపస్సు చేసుకునే స్థలం దగ్గరికి పోయి ఆ గురువు ఈ విధంగా ఉంది, ఈ విధంగా నాకు చెవిలో పడింది, నేను ఆంజనేయ స్వామిని, నన్ను ప్రతిష్ఠించండి ఎక్కడైనా తీసుకెళ్ళి అని ఇట్లా శబ్దం వచ్చింది, భయపడి నీ దగ్గరికి వచ్చేసాను పరుగు అని చెప్పి ఆ గురువు గారికి చెప్పారు. సరే అలా పోదామని పోయి చెప్పి అప్పుడు ఆ గురువు గారు ఆ బండరాయి దగ్గరికి వచ్చి కొద్దిసేపు ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ స్వామి మనసులో వచ్చి నన్ను
ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రతిష్ఠించండి అని ఆ వ్యాసరాయల వారికి ఆ మనసులో చెప్పాడట. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అంత పెద్ద శిలను నదీ జలాల్లోంచి ఒడ్డుకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. మొత్తంగా వ్యాసరాయల వారి శిష్య బృందమంతా కలిసినా సరే ఆ పని చెయ్యలేరు. అందుకే బుద్ధి కుశలత కలిగిన వ్యాసరాయల వారు స్వామివారి ఆదేశాన్ని పాలించడానికి కాను తనను అనుగ్రహించమని స్వామినే వేడుకున్నారు. ఈ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సరైన ప్రదేశం ఏదన్న సందేహం కూడా వ్యాసరాయల వారికి కలిగింది. అప్పుడు స్వామి విగ్రహం నుంచి ఆయన ఆదేశం మళ్లీ వినిపించింది. విగ్రహాన్ని ఒడ్డుకు తీసుకువెళ్లేటప్పుడు ఏ ప్రదేశంలో అది మోయలేనంత బరువుగా మారిపోతుందో సరిగ్గా ఆ స్థలమే ప్రతిష్ఠకి అనువైన స్థలమని ఆంజనేయస్వామి స్వయంగా వెల్లడించాడు. స్వామి, నీవు ఈ విధంగా పెద్ద బండరాయిగా ఉన్నావు, నిన్ను ఏ విధంగా తీసుకుపోగలము, నిన్ను ఎత్తగలమా అని మళ్ళీ ప్రశ్నించాడట. అప్పుడు ఆ స్వామి, ఏం లేదు, మీరు మీ తలపై పెంచుకోండి, నేను చాలా సులువుగా లేస్తాను మీ తలపైకి అని చెప్పాడు. అప్పుడు తలపైకి ఎత్తుకున్న తర్వాత, స్వామి మీరు తలపైకి ఎత్తుకున్న తర్వాత ఎక్కడ ప్రతిష్ఠించాలి అని అడిగాడంట. మళ్ళీ అప్పుడు ఏం లేదు, నేను ఎక్కడైతే మీరు తలపై పెట్టుకొని వెళుతున్నారో ఎక్కడ బరువుగా ఉన్నానో అక్కడే దింపేసి నన్ను అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి ఆ స్వామి వారి మనసులో చెప్పాడట. స్వామి ఆదేశాన్ని పాటించిన వ్యాసరాయలు తన శిష్య బృందంతో కలిసి స్వామి విగ్రహాన్ని ఒడ్డుకు తీసుకువెళ్లారు. సరిగ్గా బీచుపల్లికి రాగానే ఇక్కడున్న ఓ రావి చెట్టు కిందకు చేరగానే విగ్రహం మోయలేనంతగా బరువెక్కింది. ఇదే సరైన స్థలమని స్వామి ఆదేశించారన్న విషయాన్ని గ్రహించిన వ్యాసరాయలు విధి విధానపూర్వకంగా ప్రసన్నమూర్తిగా దర్శనమిచ్చిన ఆంజనేయుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ స్థలం ఓ దివ్యమైన క్షేత్రంగా మారిపోయింది. ప్రసన్నమూర్తి అయిన ఆంజనేయుడు వరదాయకుడై భక్తులపై అపారమైన కరుణని కురిపిస్తూ ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఆనాటి నుండి తనను సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ వరాల జల్లులు కురిపిస్తున్నాడు. తెలుగు నేల మీద ఆంజనేయ ఉపాసన అత్యంత ప్రసిద్ధమైనది. ఊరూరా వాడవాడల ఆంజనేయ స్వామికి అనేక దేవాలయాలున్నాయి. ఎక్కడికక్కడే హనుమంతుని దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ చోట ఆయన భక్తాంజనేయుడిగా రామచంద్రుడి కరుణాకటాక్షాలను అందించే దైవంగా భాసిల్లుతాడు. మరొక చోట భక్తుల బాధల్ని పోగొట్టే వీరాంజనేయుడిగా దర్శనమిస్తాడు. బీచుపల్లి అంజన్న భక్తులపై కురిపించే కరుణ అనంతం అపారం. సన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయానికి సువిశాలమైన ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణంలోనే భక్తుల మదిలో ఒక అలౌకికమైన అనుభూతి కలుగుతుంది. బీచుపల్లి అంజన్నను దర్శించుకున్న క్షణంలోనే భక్తులు అద్వితీయమైన ఆనందానుభూతికి లోనవుతారు. ఈ అంజన్నను దర్శించుకున్న భక్తులపై సీతాలక్ష్మణ సమేతుడైన రామభద్రుని కరుణ కూడా అపారంగా కురుస్తుందని పెద్దలు చెబుతారు. వాల్మీకి కులస్తులు స్వామికి నిత్య కైంకర్యాలు చేయటం ఈ ఆలయంలో ప్రత్యేకత. తెల్లవారుజామున మధ్వ అర్చకులు స్వామికి అభిషేకం చేసి షోడశోపచారాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఉదయం లేచిన వెంటనే బోయ పూజారులు నదికి వెళ్ళి అక్కడ నుంచి బిందె సేవతో నీళ్లు తీసుకుని వచ్చి ఆ స్వామివారిని చేసినటువంటి అలంకారమును మొత్తం తీసి ఆ స్వామికి కడిగిన తర్వాత అప్పుడు బ్రాహ్మణ పూజారులు వచ్చి మళ్ళీ యథావిధిగా అభిషేకము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీని అన్నింటిని వేసి అభిషేకించి తర్వాత అలంకారం చేసిన తర్వాత ఆ పూజారుల నుంచి అప్పచెప్పేసి ఈ మధ్వ బ్రాహ్మణులు బయటకు వచ్చేస్తారు. అప్పటి నుంచి ఈ బోయ పూజారులు ఈ విధంగా రోజు హారతి ఇచ్చి వచ్చిన భక్తులకు తీర్థం ఇచ్చి పంపించేవాళ్ళు. తర్వాత
ఇక్కడికి వచ్చే భక్తుల తరపున స్వామికి జరిగే సేవలన్నీ పూర్తిగా వాల్మీకి అర్చకుల చేతుల మీదుగానే జరుగుతాయి. స్వామి ఇక్కడ ప్రతిష్ఠితమైన నాటి నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారమిది. వ్యాసరాయల వారు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించిన తరువాత నిత్య కైంకర్యాల కోసం ఎవరిని నియమించాలా అన్న సందేహం కలిగింది. ఆ సందేహాన్ని కూడా స్వామే స్వయంగా తీర్చారు. రాయలవారికి స్వప్నంలో దర్శనమిచ్చి దక్షిణముఖంగా వెళ్లమన్నారు. మొట్టమొదటగా ఎవరు కనిపిస్తారో వాళ్లని నిత్య ఆరాధనాదికాలు చెయ్యడానికి నియోగించమని ఆదేశించారు. అలా దక్షిణ దిక్కుగా వెళ్లినప్పుడు వాల్మీకి కులస్థుడైన గోపబాలుడు కనిపించాడు. వ్యాసరాయలవారు ఆ బాలుడికి మంత్రోపదేశమిచ్చి స్వామిని సేవించుకుంటూ ఉండమని నిత్య కైంకర్యాదికాలు చెయ్యమని చెప్పి వెళ్లారు. ఆనాటి నుంచి ఆ గోపబాలుడి వంశస్థులే పారంపర్యంగా ఈ స్వామిని సేవించుకుని తరిస్తున్నారు. తర్వాతి కాలంలో గద్వాల్ రాయచూర్ సంస్థానానికి మహారాణి అయిన ఆదిలక్ష్మీ మహాదేవి మధ్వ బ్రాహ్మణుల్ని నియమించి స్వామికి మంత్రోక్తంగా సకలోపచారాలను జరిపించే ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భక్తితో పొంగలిని వండి నైవేద్యంగా సమర్పించుకుంటారు. మళ్లీ ఆ నైవేద్యాలను స్వామికి సమర్పించే అదృష్టం వాల్మీకి అర్చకులకే దక్కుతుంది. స్వామి అలనాడు వ్యాసరాయల వారికిచ్చిన ఆదేశాన్ని అనుసరించి ఈనాటికి ఈ సంప్రదాయం బీచుపల్లి హనుమాన్ ఆలయంలో కొనసాగుతోంది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం. సకల ఈప్సితార్థ ప్రదాయకుడైన ఆంజనేయుడిని కొలిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధిబలం కలుగుతాయని పెద్దలు చెప్తారు. అసలు ఆంజనేయుడిని పూజించిన వారి జీవితాల్లో ఎలాంటి లోటు ఉండదని కూడా చెప్తారు. ఎందుకంటే నిగ్రహ శక్తితో ఆయనను పూజించిన వారికి ఈ జగత్తును పాలించే నవగ్రహాల అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు ఈ దివ్య భవ్య ధామమైన బీచుపల్లిలో వెలిసి సేవించవచ్చిన భక్తులపై అనుగ్రహ వృష్టిని కురిపిస్తున్నాడు. పిలిచిన తడవుగా పలికే దైవం ఆంజనేయుడు. కోరి కొలిచిన భక్తులను అనుగ్రహించే చల్లని దైవం హనుమంతుడు. తనని ఆశ్రయించిన భక్తుల కష్టాలను పరిమార్చి సుఖాలను అనుగ్రహించే కరుణామూర్తి. అందుకే మండల దీక్ష చేపట్టి బీచుపల్లి అంజన్నను సేవించుకునే భక్తులు ఏటా లక్షల సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. బీచుపల్లి అంజన్న మండల దీక్ష మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే సుప్రసిద్ధం. బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకుని ఆ దివ్య కృష్ణా జలాల్లో స్నానమాచరించి అత్యంత శక్తిమంతమైన ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. లోపలికి రాగానే ఎదురుగా ధ్వజస్తంభంపై చెక్కిన మారుతి దివ్యరూపం కనిపిస్తుంది. ఈ మారుతి భద్రమారుతిగా, విజయమారుతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి సమీపంలో స్వామికి పరమభక్తుడైన హనుమద్దాసు నిర్మించిన మండపం కనిపిస్తుంది. ఈ మండపంలోనే స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఏటా వైశాఖ పౌర్ణమికి స్వామికి ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. అపార కరుణా సముద్రుడైన ప్రసన్నమూర్తి అయిన బీచుపల్లి అంజన్నను ఉత్సవాల సమయంలో తనపై నిలుపుకొని ముందుకు కదిలే దివ్యరథమిది. ప్రధాన ద్వారాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా గర్భాలయం కనిపిస్తుంది. దీనికి ఇరువైపుగా ఉన్న భద్రగజాలు స్వామిని దర్శించుకున్న భక్తుల హృదయాలు సుభద్రమన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్న భావన కలుగుతుంది. బీచుపల్లి అంజన్నను దర్శించుకున్న భక్తుల జీవితాలు, మనసులు సుభద్రంగా ఉంటాయి. అప్పటి వరకు వారి మనసులో ఉన్న భయాలు, జీవితాల్లో ఉన్న క్లేశాలు తొలగి సుభద్రమైన భావనలు మదిలో చోటు చేసుకుంటాయి. అది ఈ భద్రమారుతి కరుణ.
గర్భాలయానికి ఇరువైపులా ఓ వైపున వినాయకుడు, పార్వతీమాత, మరోవైపున సీతా సమేతుడై లక్ష్మణస్వామితో కొలువు తీరిన రామచంద్రమూర్తి దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని 1992లో నిర్మించారు. రామభక్తుడైన హనుమంతుడు ఈ రామాలయంలో సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాల ముందు మోకరిల్లి వినయముద్రలో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది. మూల విరాట్టు అయిన ప్రసన్నాంజనేయ స్వామికి అర్చక స్వాములు నిత్యం వెండి కవచాన్ని అలంకరింపచేస్తారు. అంతరాలయంలోనే స్వామి ఉత్సవ విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. రాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపరి. సువర్ణ పుష్పశోభితుడైన ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న క్షణంలోనే అనంతమైన ఆనందం ఆవరించుకుంటుంది. తెలియని ధైర్యం భక్తుల మదిలోకి అప్రయత్నంగా ప్రవేశిస్తుంది. ఆలయ ప్రాంగణంలో చుట్టూ దాతలు నిర్మించిన ధర్మశాలలు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో నవగ్రహ మంటపం కూడా ఉంది. బీచుపల్లి దివ్యక్షేత్రంలో కృష్ణాజలాల్లో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు గ్రహబాధల నుంచి తక్షణమే విముక్తి కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ పక్కల నవగ్రహాలు ఉన్నవి. ఇక్కడ ఉండేటువంటి కణ్వ మహర్షి ఆశ్రమం అంటే ఇక్కడ ఆశ్రమం కాదు, అతను తపస్సు చేసినటువంటి స్థలం అన్నట్టు. అక్కడ నాగుల పుట్ట ఉండి నది ఒడ్డున శివాలయము ఇది ఉండేది. దీనికి ఉన్నటువంటి ఉపాలయాలు ఇవి. పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం. కృష్ణమ్మ ఉద్ధృత రూపం దాల్చి పొంగి పొరలినప్పుడు నదీ జలాలు బీచుపల్లి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నది ఒడ్డున ఉన్న శివాలయాన్ని కూడా తాకుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయంలో వివాహాలు జరిపించుకోవడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తారు. నూతన దంపతులు పసుపు బట్టలతో స్వామివారిని దర్శించుకునే ఆచారాన్ని ఇప్పటికీ ఈ ఆలయంలో మనం చూడవచ్చు. నేరుగా గర్భాలయంలో ఉన్న స్వామివారి మూల విరాట్టు పాదాలను స్పృశించే భాగ్యం ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు కలుగుతుంది. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమ మనోవాకాయ కర్మల్ని పూర్తిగా రామచంద్రమూర్తి సేవకే వినియోగిస్తాడు. అందువల్ల ఆంజనేయుణ్ణి సేవించుకునే భక్తులకు రామభద్రుడి కరుణ కూడా అయాచిత వరంగా లభిస్తుంది. హనుమంతుణ్ణి సేవించిన భక్తులకు బుద్ధి కుశలత, మనోధైర్యం, కార్యకుశలత, వాక్పటుత్వం వరాలుగా లభిస్తాయి. బీచుపల్లి అంజన్న దర్శనం సకల వరప్రదాయకం, అభయప్రదాయకం. ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతాని. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొలువు తీరిన ప్రసన్నాంజనేయుణ్ణి సేవించుకుని తరించేందుకు అనునిత్యం భక్తకోటి ఇక్కడికి పోటెత్తుతుంది. కణ్వ మహర్షి సూక్ష్మ రూపంలో ఇప్పటికీ స్వామిని అనునిత్యం సేవించుకుంటూ ఉంటారని ఇక్కడి వాళ్ల నమ్మకం. కొందరు ఆయన రాత్రివేళల్లో సర్పరూపంలో ఈ ఆలయ ప్రాంగణంలో సంచరిస్తూ ఉంటారని కూడా నమ్ముతారు. రామచంద్రమూర్తి సీతను వెతుకుతూ వెళుతున్న సమయంలో సుగ్రీవుడు ఎదురుపడినప్పుడు రామలక్ష్మణుల వివరాలు తెలుసుకునేందుకు హనుమంతుడు బ్రాహ్మణుడి రూపంలో రాముడి దగ్గరికి వెళతాడు. హనుమతో మాట్లాడిన తరువాత రాముడు ఆంజనేయుడు గురించి లక్ష్మణుడికి చెప్పాడు. ఋగ్వేద పారంగతుడు, యజుర్వేద విభూషితుడు, సామవేదాన్ని అవతరించినవాడు అయిన ఆ బ్రాహ్మణునితో మాట్లాడటం అత్యంత సంతోషకరమైన విషయం అని చెప్తాడు. క్షణకాలం పాటు హనుమతో మాట్లాడగానే రామభద్రుడికి ఆయన గొప్పతనం మొత్తం తెలిసిపోయింది. అందుకే మారుతి సకల శ్రేయోదాయకుడైన భద్రమారుతిగా పూజలందుకుంటాడు. ఆయన్ని కొలిచిన భక్తులకు బుద్ధి ప్రచోదనమవుతుంది. సకల కార్యాలు సానుకూలమవుతాయి. రామనామం వినిపించిన చోటల్లా హనుమ ఆనంద తాండవం చేస్తాడు. శ్రీరాముడు కొలువైన చోటల్లా మారుతి ముకుళిత హస్తాలతో దర్శనమిస్తాడు. రామాలయాలన్నింటిలోనూ ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు.
హనుమంతుడు కొలువు తీరిన చోట రామచంద్రమూర్తి తప్పక దర్శనమిస్తాడు. కనీసం ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామలక్ష్మణుల పటమైనా ఉండి తీరాల్సిందే. రామభద్రుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధం అలాంటిది మరి. శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం. సాధారణంగా పల్లెటూళ్లలో చెట్ల కింద రహదారులపైన హనుమంతుడికి తెలుగునాట లెక్కలేనన్ని చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయి. భయాపహారిగా పల్లె ప్రజలకు హనుమంతుడు వెన్నంటి ఉండే దేవుడు, పిలిచినదే తడవుగా పలికే దైవం. స్వామి ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా ఆయన శక్తి అనంతమైనది, అద్వితీయమైనది. ప్రత్యేకించి బీచుపల్లి దివ్యక్షేత్రంలో కొలువు తీరిన అంజన్న భక్తజన హృదయపాలకుడై విరాజిల్లుతున్నాడు. ఏప్రిల్ మాసంలో వచ్చే హనుమాన్ జయంతిని, వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే 5 రోజులు, త్రయోదశి నుంచి పాడ్యమి వరకు ఇక్కడ జాతర అంటే బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. ఆ బ్రహ్మోత్సవాలు కూడా భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని ఈ స్వామి బ్రహ్మోత్సవాల వరకు బెంగళూరు, ధార్వాడ, గుల్బర్గా, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకొని ఆ స్వామిని ఇచ్చేసుకొని వెళ్ళిపోయేవారు. తర్వాత ఇక్కడ కార్తీక శుద్ధ ఏకాదశిని ఒకటి, తర్వాత హనుమద్ వ్రతముని ఒకటి నడుస్తుంది. ఆ రోజు ఆ వ్రతం చేయడానికి కూడా చాలామంది భక్తులు వచ్చి చేస్తారు. ఇక్కడ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కార్యక్రమాలు, అభిషేకము, వాగుపూజ అన్ని బ్రహ్మాండంగా నడుస్తాయి. వచ్చేటువంటి భక్తులు కూడా సౌకర్యం మంచి ఏర్పాటు చేశారు మా వాళ్ళు. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల్ మండలంలో ఉన్న బీచుపల్లి క్షేత్రానికి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కర్నూలు, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్లకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి నేరుగా బీచుపల్లికి బస్సు ప్రయాణ సౌకర్యం, స్థానిక రోడ్డు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్కి, కర్నూలుకు రైలు ప్రయాణ సౌకర్యం కూడా ఉంది. బీచుపల్లికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ గద్వాల్ రైల్వే స్టేషన్. వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ, రామభక్త హనుమ మా రక్షణివే వినుమ. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ అపదగాయ చూపించరాదయ, మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా. రామభద్రుడికి అండగా నిలిచిన దైవం ఆంజనేయుడు. లంకకు వెళ్లి సీతమ్మను చూసి తిరిగి వచ్చిన ధీశాలి, శక్తిమంతుడు. వానర సైన్యం సహాయంతో వారధిని నిర్మించిన రాముడు లంకేశ్వరుణ్ణి జయించి సంహరించి సీతమ్మను మళ్లీ అయోధ్యకు తీసుకొచ్చి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. మొత్తం ఈ క్రమంలో ఆంజనేయుడి అండాదండ ప్రశంసనీయమైనది. సీతారాముల్ని కలిపి లోక కళ్యాణం జరిపించిన దైవం ఆంజనేయుడు. ఆంజనేయుడు ఉపాసన వల్ల మన జీవితాల్లో లెక్కలేనన్ని సౌభాగ్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, జీవనం ఫలప్రదమవుతుంది, జీవితం సుఖమయమవుతుంది. బీచుపల్లిలో కొలువు తీరిన ప్రసన్న ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులకు సకల అభిష్ట సిద్ధి వరంగా లభిస్తుంది. ఇవి బీచుపల్లి ఆంజనేయ స్వామి దివ్య ఆలయ విశేషాలు. నమస్కారం.